వర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మన ఇక్కడ స్థానిక ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు శ్రీ వేముల వీరేశం గారు, తర్వాత మన ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి మనకి డోనర్స్గా ఉన్న విజయ్ గారు, అదేవిధంగా ఎస్పీ రెడ్డి గారు అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజు ఇచ్చేసిన ఈ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈ మనము మంత్రి గారు రోడ్ సేఫ్టీ మీద ఆర్ఎండ్బి మినిస్టర్ గారు బాధ్యతలు తీసుకున్నాక చాలా కృషి చేశారు అండ్ చాలా ఫోకస్ పెట్టారు. వారికి రోడ్ సేఫ్టీ అంటే అతి ప్రియతమైన సబ్జెక్ట్ ఈవెన్ ఆర్ఎండ్బిలో. సో మాకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు యాక్సిడెంట్స్ మనం 0 యాక్సిడెంట్ ఫ్రీ జోన్ లైఫ్ చేయాలి అని. తను యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ న్యూ జెర్సీలో రోడ్ యాక్సిడెంట్ ఫ్రీ రోడ్స్ అని ఉంటాయి అక్కడ. సో అంటే ఏ విధమైన యాక్సిడెంట్ జరగని రోడ్ అనమాట. అలాగా మనం కూడా ఇండియాలో క్రియేట్ చేయాలి. ఎక్కడ కూడా ప్యాసింజర్స్కి అదేవిధంగా రోడ్ యూజర్స్కి సేఫ్టీ ఇష్యూస్ రాకుండా ఉండాలి అనేది వారు మాకు చెప్పిన డిపార్ట్మెంట్లో కూడా చెప్పిన నిర్దేశం. సో దీనికి అనుగుణంగా ఫస్ట్ నేను కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా ఆ డిస్కషన్ అయినప్పుడు ఇక్కడ మనము ఏం చేయొచ్చు అనే ఆలోచనలో ఇది ఒకటి ట్రామా కేర్ సెంటర్స్ రోడ్స్లో ఈ మోస్ట్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఇమ్మీడియట్ ఆక్సిజన్ అందడం కానీ లేకపోతే ఇమ్మీడియట్ మెడికేర్ ఫస్ట్ లెవెల్ మెడికేర్ అంటారు దాన్ని, అది కరెక్ట్గా అందితే వారికి పేషెంట్కి సర్వైవల్ ఛాన్సెస్ 60 to 70% పెరుగుతాయి. సో విత్ ఇన్ 10-15 minutes ఆఫ్ యాక్సిడెంట్ ఎక్కడన్నా ఇమీడియట్గా మనము పిహెచ్సిస్కి కానీ లేకపోతే సిహెచ్సిస్కి కానీ ఇలాంటి ట్రామా కేర్ సెంటర్స్ వాటికి తీసుకువెళ్తే కనుక పేషెంట్ సర్వైవబిలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవి మనము నెక్స్ట్ స్టెప్ ఇక్కడ స్టెబిలైజ్ చేసి పేషెంట్స్ని నెక్స్ట్ బిగ్గర్ హాస్పిటల్స్కి ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్పర్ట్ ఉన్న సెంటర్స్కి తీసుకువెళ్ళొచ్చు. మోస్ట్లీ మన 108 ఇవి కూడా సర్వీసెస్ చాలా బాగుంటాయి, కానీ వాటి రీచ్ టైం 20 minutes లోపల వాటి రీచ్ టైం ఉంటుంది. సో వాటిని అక్కడి నుంచి కూడా ఒక స్టేబుల్ సెంటర్కి ఇక్కడ ట్రామా కేర్ స్పెషలిస్ట్ అని ఉంటారు డాక్టర్స్, అలాంటి డాక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసి అలాంటి పారామెడిక్స్ని ఎస్టాబ్లిష్ చేసి విత్ ఆల్ ద లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ ట్రామా సెంటర్స్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ఏడిపి సంస్థ వారు ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. వాళ్ళ దగ్గర నుంచి ఇది సిఎస్ఆర్ కింద ఈ ట్రామా కేర్ సెంటర్స్ టేకప్ చేయడం జరిగింది. ఐ హోప్ దే ఆర్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ అక్రాస్ ద స్టేట్ అండ్ డూ దిస్ ఇన్ మోర్ సెంటర్స్ బికాజ్ ఈ రోడ్స్లో మనకి ఎక్కడ కూడా ఏ యాక్సిడెంట్ జరిగినా కానీ ఇన్ ఎనీ ఎమర్జెన్సీ ఏ పర్సన్కి లైఫ్ లాస్ అవ్వకూడదు అని చెప్పేసి ఈ ట్రామా కేర్ సెంటర్స్ పెట్టడం జరిగింది. వీటిలో ట్రామా స్పెషలిస్ట్ అండ్ స్టెబిలైజ్ చేసే ఎక్విప్మెంట్ అండ్ పారామెడిక్ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ పొజిషన్ ఉంటారు. సో ఈ మన నల్గొండ జిల్లాకి అండ్ సూర్యాపేట్ డిస్టిక్కి ఇది విత్ ఇన్ రీచ్లో నియరెస్ట్ ట్రామా సెంటర్ అవుతుంది. సో దానివల్ల పేషెంట్ లాస్ అండ్ లైఫ్ లాస్ హైవే యాక్సిడెంట్స్ కూడా చాలా తగ్గుతాయి. దానికి ఇంత మంచి కార్యక్రమాన్ని టేకప్ చేసిన ఏడిపి వారికి అదేవిధంగా ప్రోత్సహించిన ఎస్పీ రెడ్డి గారు వారిని తీసుకొని వచ్చి ఇక్కడ ఈ జిల్లాలో వారి జిల్లా వాసి సో ఇక్కడ చేయాలి అని చెప్పి వారు కూడా ముందుకు వచ్చి మన మంత్రి గారు కోసము ఈ ప్రోగ్రామ్ వారు అందరినీ అప్రోచ్ అయినప్పుడు వారు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇంత ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి గారికి మన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ తరఫున ఈ ఇంకా ట్రామా సెంటర్స్ ఇది స్టేట్లో ఫస్ట్ ట్రామా సెంటర్. సో మనం ఇంకా మన రోడ్స్ని ఇంకా సేఫ్గా చేయడానికి మన స్టేట్ మొత్తం కూడా సేఫ్టీ ఫస్ట్ అని ప్రిన్సిపల్తో ఈ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి బిగినింగ్. ఇవి ఇంకా ఎక్కువ మనకి స్టేట్ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఇంకా ఎక్కువ మనం సెంటర్స్ పెట్టగలిగి ఎక్కడ కూడా పేషెంట్ లాస్ లేకుండా చూసుకోవడానికి ఇది ఫస్ట్ స్టెప్. సో మన జిల్లాలో వచ్చినందుకు అందరికీ మీ అందరూ కూడా దీన్ని ఇమ్మీడియట్గా ఇక్కడ రెవెన్యూ అథారిటీస్ కూడా చాలా క్విక్గా ఈ ల్యాండ్ ఇవ్వడము, ఈ నేషనల్ హైవే పక్కన ఇది. సో ఎన్హెచ్ వారు కూడా మనకి సహకరించడం జరిగింది. అండ్ ముఖ్యంగా
ఇది అంటే మమ్మల్ని రోజు నన్నైతే ఎవ్రీ డే వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ట్రామా కేర్ సెంటర్ అని మంత్రి గారు రోజు నన్ను కొన్ని రోజులు అయితే ఎలక్షన్ మధ్యలో కూడా నన్ను పడుకోనివ్వలేదు. మీరు ఇది చేయాలి, ఎలా అయినా కంప్లీట్ చేయాలి అని చెప్పి వారు పట్టుబట్టి చేయించారు. సో వారికి అండ్ ఈరోజు మనకి ముందు డోనర్గా ముందుకు వచ్చి అండ్ క్విక్గా ప్రాసెస్ చేసి సిఎస్ఆర్ కింద వచ్చిన ఏడిపి సంస్థ అండ్ వారి రిప్రజెంటేటివ్ ఇక్కడ స్టేట్ హెడ్ మన విజయ్ గారికి, వీరందరికీ కూడా ఆర్ఎన్బి తరఫున ధన్యవాదాలు.